నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభ 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా న్యూస్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు కేవలం ఆంధ్రజ్యోతే కాదు, ఈనాడు, ఆంధ్రప్రభలో కూడా ప్రముఖంగా వచ్చిన వార్త నిన్న కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో జరిగిన చర్చ. దీంట్లో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడినవన్నీ మెయిన్ హెడ్డింగ్గా రావటం జరిగింది. దేవుడు క్షమించడు, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర సీఎం. కల్తీ నెయ్యి వ్యవస్థీకృత సిండికేట్ నేరమే. చుక్క పాలు సేకరించిన సంస్థలకు నెయ్యి టెండర్లు, రసాయనాలు, ఇతర పదార్థాలతో తయారీ. జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ నివేదిక. దాని ఆధారంగానే నేను పవన్ మాట్లాడాం. 2022లోనే కల్తీ వెలుగులోకి. సిఎఫ్టిఆర్ఐ నివేదిక తొక్కిపట్టిన సుబ్బారెడ్డి. వైఎస్ నాటి నుంచే తిరుమలలో అపచారాలు. శ్రీవారికి ఉన్నది 2 కొండలేనంటూ 2005 సెప్టెంబర్ 16న జీవో 338 జారీ. నాడు నేను రద్దు చేయాలన్నది 338నే, కానీ జగన్ అబద్ధాలు చెబుతున్నాడు. అలాగనే పవన్ కళ్యాణ్ కూడా శిక్ష పడాల్సిందే. పాలు లేకుండా నెయ్యి చేసిన ఘనత వైసీపీదే. కెమికల్ నెయ్యి పాపం గత టీటీడీ పాలకుల మండలిదే. వారిని వెనకేసుకొస్తున్న నాటి ముఖ్య నేత కూడా బాధ్యుడే. నివేదిక కొవ్వు కలిసిందంటే సిట్టు పాలే లేవంది. ఇస్లాం, క్రైస్తవ మతాల్లో ఇలా జరిగితే దేశం గగ్గోలు పెట్టేది. దేవుడు డబ్బు దోచుకునేవారు వారి తరాలు లేచిపోతారు. దోషులను కూటమి ప్రభుత్వం శిక్షిస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయమై ఘాటుగా స్పందించారు. ఇదే అంశాన్ని ఈనాడులో కూడా ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఈనాడులో శ్రీవారి ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర, కల్తీ నెయ్యి సహా మరెన్నో దుర్మార్గాలు, రాజశేఖర రెడ్డి హయాంలోనే కుట్ర మొదలు. అలాగని 338 జీవోని 7 కొండల వాడికి ఉందో 7 కొండలు కాదు 2 కొండలే అని చెప్పి ఆ రోజు ఇచ్చిన జీవోని నేను రద్దు చేయాలన్నాను. దాన్ని జగన్మోహన్ రెడ్డి వేరే రకంగా వక్రీకరిస్తున్నాడు అని ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అదే అంశాన్ని ఇక్కడ సాక్షి కూడా ప్రముఖంగా ప్రచురించింది. మహాపచారం మీదే చంద్రబాబు. తిరుమల 7 కొండలు టీటీడీ అని జీవో ఇచ్చింది వైఎస్ఆర్ఏ. హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధించింది వైఎస్ఆర్ఏ. తాను అధికారంలోకి వస్తే ఆ జీవోలను రద్దు చేస్తానన్నది చంద్రబాబే. ఇక్కడ ఎంత అబద్ధం అంటే, ఆ రోజు 2005లో ఇచ్చిన 338 జీవోని రద్దు చేయాలని చంద్రబాబు చెప్తే దాన్ని వక్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. జీఓఎంఎస్ నెంబర్ 746 గురించి మాట్లాడారు అనేది 7 కొండలు తిరుమల దివ్యక్షేత్రానివేనని స్పష్టం చేస్తూ హిందూ దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ 2007లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జారీ చేసిన జీవోలు. మరి దీనికంటే ముందుగా చంద్రబాబు నాయుడు చెప్పిన ఆ 2005లో ఉన్న ఆ 338 జీవో పరిస్థితి ఏంటి? దాన్ని ఎవరిచ్చారు? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి దాని గురించి ఏం మాట్లాడతా? జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఏం మాట్లాడ్డా? ఆ రోజున 2 కొండలే అని జీవో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డే. ఆ తర్వాత 746 జీవోలో 7 కొండలు తిరుమలవేనని ఇచ్చింది వైఎస్ఆర్ఏ. ఇక కొన్ని అక్కడివి ఇక్కడివి మిక్సప్ చేసి ఇదిగోండి వైఎస్ఆర్ తెచ్చిన 746, 747 జీవోను రద్దు చేస్తానంటూ 2009 జనవరి 27న చంద్రబాబు చేసిన ప్రకటనపై హిందూతో పాటు చంద్రబాబు గెజిట్ పత్రిక అయిన ఈనాడులోనూ ప్రచురితం అంట. అప్పుడు చెప్పింది ఒకటి, 338 జీవోని రద్దు చేయాలి అని. ఇదే అంశాన్ని ఆంధ్రప్రభలో కూడా చూడొచ్చు. సిండికేట్ల కల్తీ కుట్ర. లడ్డు కల్తీతో అపవిత్రం, వైకాపా మహాపాపం, దోషులకు శిక్ష తప్పదు అని చెప్పి ప్రముఖంగా 4 ప్రధాన పత్రికల్లోనూ వచ్చినాయి. కాకపోతే సాక్షిలో మరో రకంగా వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా వాళ్ళు వేసుకున్నారు. ఇక విపక్షంగా వైసీపీ విఫలం, నిర్మాణాత్మకంగా ఉండకుండా రాజకీయాలకే పరిమితం. అందుకే మనమే విపక్ష పాత్ర పోషించాలి.
మంత్రులు ఎమ్మెల్యేల ప్రసంగాలను ఏఐ ద్వారా విశ్లేషిస్తా అసెంబ్లీలో జరిగిన అన్ని రోజులు ఒక అంశంపై లఘు చర్చ. సందర్భాన్ని బట్టి నేను పవన్ చర్చలో పాల్గొంటాం. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో సీఎం చంద్రబాబు. మంత్రులందరితోటి కలిసి సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నారు. మనం అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడితే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడినట్టే. ఏడాది పాటు ఊర్లలో తిరిగి మనం చేసే కార్యక్రమాల ద్వారా ఎలాంటి ప్రయోజనం పొందుతున్నామో ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడటం ద్వారా అంతకంటే ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మంగళవారం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముగిసిన తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సహచర మంత్రులతో ఆయన చర్చించారు. అసెంబ్లీ సమయం ఎంతో విలువైనది. సభలో ప్రతిపక్షం పాత్ర కూడా కీలకమని, కానీ వైసీపీ నిర్మాణాత్మక పాత్ర పోషించకుండా మండలిలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దానిపైన చంద్రబాబు విపక్ష పాత్ర కూడా మనమే పోషించాలి అని కూడా చెప్పటం జరిగింది మంత్రులందరితోటి. ఇక లోకేష్ భేష్ సమస్యలపై మంత్రి తక్షణమే స్పందిస్తున్నారు. కొండూరు కేజీబీవీలో విద్యార్థులను ఎలుకలు కొరికిన ఘటనలో ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్, జేసీ యంత్రాంగం అంతా తరలి వెళ్ళింది. కేజీబీవీల్లో శాశ్వత ప్రాతిపదికన పోస్టుల భర్తీ కేంద్రంతో మాట్లాడుతున్నామంటూ అసెంబ్లీలో చెప్పారు. హైకోర్టు కితాబు. మంత్రి ఇలా పనిచేస్తుంటే అధికారులు నిర్లక్ష్యంతో చెడ్డ పేరు తెస్తున్నారేం? సర్వశిక్ష పీడీ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఫైర్. అంచెలంచెలుగా లోకేష్ ఒక్కొక్క చోట మన్నలను పొందుతూ వెళ్తున్నారు. చివరికి హైకోర్టులో కూడా ఆయన స్పందించిన తీరుని వాళ్ళు కూడా శభాష్ అంటం జరిగింది. ఇక మీ తీరు కోర్టు ధిక్కరణే. 2018 గ్రూప్ 1 అభ్యర్థులను అప్రధాన్య పోస్టులకు మార్చడంపై నివేదిక ఎందుకు ఇవ్వలేదు? సిఎస్ విజయానందపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం. ఆయన వైఖరి కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని సుమోటో ధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయకూడదో నేడు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వండి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఈ అంశాన్ని ఆంధ్రప్రభలో కూడా ప్రముఖంగా వేశారు, చూడొచ్చు. సిఎస్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. మా ఆదేశాలు పాటించరా అంటూనే గ్రూప్ 1 మీద ఆ రోజు సెలెక్ట్ అయిన వాళ్ళని అప్రధాన్య పోస్టులకు ఎందుకు మార్చలేదు అనేది. ఇక్కడ లోకేష్కు హైకోర్టు ప్రశంసలు అనే విషయం మీద కూడా ఆంధ్రప్రభలో ప్రముఖంగానే మెయిన్ పేపర్లోనే వచ్చింది. ఇక విప్లవపూర్వక ముగింపు. దేవ్జీ సహా 4 అగ్రనేతల లొంగుబాటు. మావోయిస్టు పార్టీ సంస్థాగత నిర్మాణ పతనం. పార్టీలో తెలంగాణకు చెందిన వారు ఇంకా 11 మంది. వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. డీజీపీ సమక్షంలో లొంగిపోయిన తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి. అనారోగ్యంతోనే రహస్య జీవితం వదిలాం. ప్రజా సమస్యలపై ఇకపైన పోరాటాలు చేస్తాం. దేవ్జీ. నేపాల్లో గణపతి అదుపులోకి తీసుకున్న పోలీసులు. మావోయిస్టులను పూర్తిగా మట్టుబెట్టేస్తాం అనే దగ్గర నుంచి మొత్తం లొంగుబాట్లు వరకు వచ్చింది. ఇక బాధితుల రక్తంలో యూరియా, క్రియాటినిన్, అందుకే విషపూరిత ప్రభావం. అనూరియా బాధితుల కేసుల్లో కల్తీ పాలే ప్రధాన కారణమని నిర్ధారణ. వైద్య ఆరోగ్య శాఖ ప్రాథమిక నివేదిక. ఆసుపత్రుల్లో 15 మందికి వైద్యం, వారిలో 7 పరిస్థితి విషమం. చికిత్స పొందుతున్న 6 ఏళ్ల బాలుడు మృతి. 6కు చేరిన కల్తీ పాల మృతులు. కూలెంట్ లీక్ అవటం వల్ల జరిగింది అని ప్రాథమికంగా తేల్చి చెప్పటం జరిగింది. ఒకసారి ఈనాడులో చూసుకుంటే కల్తీ పాల ఘటనలో బాలుడి మృతి ఇందాక చూసాము. ఇది దర్యాప్తు అధికారి ముందు వెంటనే లొంగిపోండి. అరెస్టు నుంచి రక్షణ కుదరదు. ఎయిర్పోర్ట్లో మీకు రెడ్ కార్పెట్ వేయలేం. మద్యం కేసులో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. విదేశాల్లో దాక్కుని ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు అంతు చెక్కనికుండా పట్టుబడకుండా ఉన్నది ఈ అవినాష్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి.
రాజకేశ్ రెడ్డి కో బ్రదర్ అని చెప్తా ఉంటారు. అప్పట్లో విజయసాయి రెడ్డి కూడా ఈయన పేరు ప్రస్తావించారు. ఇక మద్యం కుంభకోణం కేసులో నిందితుడు విదేశాల్లో దాక్కున్న ముప్పిడి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వెంటనే వచ్చి దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని ఆదేశించింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి నిరాకరించింది. మద్య కుంభకోణంలో ఏ7గా ఉన్న తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు జనవరి 29ని ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్పై మంగళవారం విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ బాగ్చీల నేతృత్వంలో ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. ఇక్కడ ఆంధ్రప్రభలో ఒక చిన్న పొరపాటు చేశారు. ఇదే అంశాన్ని ప్రస్తావించారు కానీ వెంటనే లొంగిపోండి, అవినాష్ రెడ్డికి సుప్రీం ఆదేశం, బెయిల్ పిటిషన్ డిస్మిస్, లిక్కర్ స్కామ్ కేసులో చొక్కెదురు అని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి ఫోటో వేశారు. లోపల మ్యాటర్ మాత్రం మామూలుగా ఇప్పుడు మనం చదువుకున్న ఇదే రాశారు కానీ వెంటనే లొంగిపోండి, అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ డిస్మిస్, లిక్కర్ స్కామ్లో చుక్కెదురు. ఏపీ లిక్కర్ స్కామ్లు కేసులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైంది. ఈ కేసులో ఏ7గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు ఊరట దక్కలేదు. అతడు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది. ముప్పిడి అవినాష్ రెడ్డి అని పేరు చెప్పి ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు ఫోటో వేశారు. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి, కాకపోతే కొన్ని విచిత్రంగా ఉంటాయి అవి. ఇక ఈనాడులో మరొక ప్రధాన అంశం, డబ్బున్న వాళ్ళు సొంత భద్రతను ఏర్పాటు చేసుకోండి. వైకాపా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సుప్రీంకోర్టు సూచన. 2+2 భద్రతను తొలగించారని ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. మీరందరూ డబ్బున్న వాళ్ళు ప్రైవేటు భద్రత ఏర్పాటు చేసుకోమని సూచించింది. మీరు డబ్బున్న వాళ్ళు ప్రైవేటు భద్రత ఏర్పాటు చేసుకోండి అని వైకాపా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఈ రోజుల్లో పోలీసు భద్రత అన్నది హోదాగా మారిందని, దానికోసం ప్రభుత్వం ధనం ఎందుకు ఖర్చు పెట్టాలని ప్రశ్నించింది. తనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 2+2 భద్రతను తొలగించాలని సవాల్ చేస్తూ కాటసాని దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. ఇక జ్యోతిష్కుడికి 200 ఏళ్ల జైలు. 2 బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో కోర్టు తీర్పు. 2 బాలికలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జ్యోతిష్కుడికి 200 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తమిళనాడు శివగంగై ఫోక్సో కోర్టు తీర్పునిచ్చింది. 2021 నవంబర్లో ఒక మహిళ తన 14-17 ఏళ్ల వయసు కుమార్తెలను సరిగ్గా చదవడం లేదని శివగంగై జిల్లా కారైక్కూడికి చెందిన జ్యోతిష్కుడు రామకృష్ణన్ వద్దకు తీసుకెళ్లారు. వారికి పరిహారం చేయాలని మహిళకు చెప్పి ఆమె 2 కుమార్తెలను ఓ గదిలోకి తీసుకెళ్లి నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటికి చెబితే తల్లిదండ్రులు చనిపోతారని బెదిరించడంతో బాలికలు మెన్నుకుండిపోయారు. కొద్ది రోజులకు 2 అనారోగ్యానికి గురవటం తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అసలు మ్యాటర్ బయటకు తేలితే దాని మీద కేసు పెట్టారు. పోక్సో చట్టం కింద 200 ఏళ్ళు. ఇది దాదాపుగా అమెరికాలోను అక్కడ చూస్తాం కానీ ఇన్ని సంవత్సరాల జైలు, మరి ఇక్కడ 200 ఇయర్స్ ఇక్కడ ఇచ్చారు. ఇక కేరళం ప్రజా సాధికారతకు కేంద్రం సేవా తీర్దు. జనపనార మద్దతు ధర 275కి పెంపు, కేంద్ర కేబినెట్ నిర్ణయాలు. దేవుడు సొంత భూమిగా పిలిచే కేరళ పేరును కేరళంగా మార్చే దిశగా కీలక అడుగుపడింది. సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న ఈ ప్రతిపాదనకు మంగళవారం కేంద్రం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి కార్యాలయం కొత్త భవనం సేవా తీర్దులో ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి కేరళ శాసనసభ అభిప్రాయాన్ని తీసుకుంటారు. తర్వాత బిల్లును కేంద్ర పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది. ఇక ఆంధ్రప్రభలో
గర్భాశయ క్యాన్సర్లకు చెక్, బాలికలకు ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్, దేశవ్యాప్తంగా 14 ఏళ్లలోపు వారికి టీకా, కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ పేరును కేరళంగా మార్చేందుకు ఆమోదం. సేవా తీర్థులో జరిగిన మొట్టమొదటి కేబినెట్ సమావేశం, అందులో తీసుకున్న నిర్ణయాలు. ఇక యుఎస్తో ట్రేడ్ డీల్ రద్దు చేయండి. ఈ ఒప్పందం మన రైతులకు తీవ్ర నష్టం, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా ఉంది. ఎప్స్టీన్ ఫైల్స్ వెనుక ఎన్నో అనుమానాలున్నాయి. భోపాల్ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అక్కడ ట్రంప్ విధానాలను సుప్రీంకోర్టే తప్పుపడుతుంది. ఎట్లా పడితే అట్లాగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇలా సుంకం పెంచుకుంటూ పోవటం కుదరదనేది చెప్పిన దాన్ని మరి ఇప్పుడు మన వాళ్ళు యుఎస్ ట్రేడ్ డీల్ తోటి ఏం చేస్తారనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. మరి రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసి అమెరికా నుంచి లేదా వెనిజులా నుంచి కొనే ఒప్పందాలు, దానికి రిలయన్స్ కంపెనీ వెళ్ళి అక్కడ ఒప్పందాలు చేసుకోవటం, ఆడి నుంచి దిగుమతి చేసుకోవటానికి రకరకాలవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు ఆ ట్రేడ్ డీల్ని ఏం చేస్తారు? ఇక రాజకీయాల్లోకి వస్తా, ప్రజల పక్షాన పనిచేస్తా, అనారోగ్య కారణాలతోనే లొంగిపోయా, ప్రజా సమస్యలపై చట్టబద్ధంగా పోరాడతా, విప్లవోద్యమానికి చావు లేదు, మళ్ళీ పుట్టుకొస్తుంది, మావోయిస్ట్ పార్టీ అగ్రనేత దేవ్జీ. నిజమే, ఉద్యమానికి ఎప్పుడు చావు ఉండదు. సమస్య పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురవుతున్న ప్రతిసారి ఉద్యమం కోసం ఎవరో ఒకళ్ళు పుడతారు. దేవ్జీ సహా నలుగురు లొంగుబాటు, జనజీవన స్రవంతిలోకి మల్లా రాజిరెడ్డి, బడే చొక్కారావు, నూనె నరసింహారెడ్డి. ఇవి ఈ 3 పత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు. ఇక ఒకసారి సాక్షిలో కూడా చూద్దాం. వైఎస్ జగన్ పేరు చెప్పాలని రఘురామ టార్చర్. బీహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ సంచలన ట్వీటు. ఆ రఘురామకృష్ణరాజునే కస్టోడియల్ టార్చర్ చేశారు, అది నిజమని తేలిపోయింది. ఇక ఆ తర్వాత 100 రకాలు ఏపీ పోలీసులకి బీహార్లో జరిగిన అవమానం గురించి కూడా పట్టించుకోకుండా, మన తెలుగు వాళ్ళకి జరిగిన అవమానాన్ని కూడా పట్టించుకోకుండా పత్రికలో వీళ్ళకు అనుకూలంగా ఏముంటాయో అవన్నీ రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లేదంటే నన్ను నిందితుడిగా చేర్చి అక్రమ కేసు పెడతానని బెదిరించారు. అప్పటి సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ పేరు కూడా చెప్పాలని తీవ్ర ఒత్తిడికి తెచ్చారు. అవాస్తవాలు చెప్పేందుకు నేను నిరాకరించడం వల్లే నాపై అక్రమ కేసులు. నేను చెప్పే వాటికి అన్ని ఆధారాలు ఉన్నాయి, సరైన సమయంలో బయట పెడతా. ఎస్టీగా పుట్టడమే నా నేరమా? ఉన్నత స్థానాల్లో ఉంటే జీర్ణించుకోలేరా? ఎందుకు లేరు, జీర్ణించుకోగలరు. అందరూ జీర్ణించుకుంటున్నారు. ఏదో ఒక తప్పు చేసి ఆ తప్పు చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవటానికి కులం పేరు తీసుకొని వస్తారు. కులం కార్డు, దళిత కార్డు, ఇక అన్నీ తీసుకొని రావటం మొదలుపెట్టింది. ఎస్పీ దామోదర్ భూదందాలు, ఇసుక మైనింగ్ దందాలపై విచారణ ఏది? నా తల్లి పట్ల అసభ్యంగా అవమానకరంగా ప్రవర్తించారు. వీళ్ళకి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఆగని కల్తీపాల మరణాలు, 6 ఏళ్ల బాలుడి మృతి ఇందాక ఆ పేపర్లో చూసిందే. ఇక 100 ఏళ్లు పట్టొచ్చు, రాజధాని ప్రాంతం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు. సిఆర్డీఏ ఒక ముసాయిదా ప్రణాళిక, గెజిట్ నోటిఫికేషన్ లేనందున దాన్ని చట్టబద్ధత లేదు. కృష్ణా డెల్టా డ్రైన్లో నీరు సాగుకు పనికిరాదని ప్రభుత్వ వాదన. గెజిట్ చెయ్యాల్సిందే, ఈ ఈ సమావేశాల్లో చేయాల్సింది, మరి ఇప్పుడు కాలేదు. మరి అప్పుల్లో బాబు సర్కారు రికార్డ్, తన రికార్డుని తానే అధిగమించిన వైనం. రాయండి, అప్పులు మీరు చేయలేదు, చంద్రబాబు నాయుడు ఒక్కడే చేశాడు,
మీరు ఇంకా తప్పులు తీర్చుకుని మిగులు ధనం చూపించి వెళ్ళారు. మీరు చేసిన వాటిని అప్పులేనే అంటారండి. ఇక నేడు వెలుగొండకు సీఎం ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన, అనంతరం మార్కాపురంలో బహిరంగ సభ. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత చంద్రబాబు రావడం ఇదే తొలిసారి. ఒకసారి లోపల పేజీల్లో ఏమున్నాయో చూద్దాం. లోకేష్ బేష్ ఇది చూసిందే. ఇంకా మీ తీరు కోర్టు ధిక్కరనే. గ్రూప్ 1 మీద సిఎస్కి విపక్షంగా వైసీపీ విఫలం. ప్రతిరోజు పరీక్షే. ప్రజల పక్షాన్ని నిలవాల్సిన ప్రతిపక్షం కేవలం రాజకీయమే చేస్తుందని, దాంతో మనమే అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో మనకు ప్రతిరోజు పరీక్షేనని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేసే మంచి పనిని కింది స్థాయి వరకు తీసుకెళ్లాలని సూచించారు. మంత్రులు తమ శాఖల్లో చేసే కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. మంత్రులు, కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని, మంత్రులతో బాగా సమాధానాలు ఇప్పించే బాధ్యత సభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్దేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ జరిగిన రోజులు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఒక్కో అంశంపై లఘు చర్చ చేపడదామని సూచించారు. ఇందుకు తగ్గట్టుగా అంశాలు సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు. సందర్భాన్ని బట్టి తాను పవన్ కళ్యాణ్ చర్చల్లో పాల్గొంటామని, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం చేస్తున్న కృషి అసెంబ్లీ వేదికగా ప్రజల్లో బాగా వెళ్లాలని చెప్పడం జరిగింది. దేవుడు కూడా క్షమించడు. ఇది మొదటి పేజీ అండి. రాష్ట్రంలో శాంతి భద్రతలు బేష్. రప్ప అంటే తాట తీస్తాం. హోంమంత్రి అనిత. శాసనమండలిలో శాంతి భద్రతలపై చర్చ రసాభాసగా మిగిలింది. మద్యం కేసులో సత్యప్రసాద్ ముందస్తు బెయిల్పై విచారణ 2కి వాయిదా. మొన్న ఇలాగనే ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్న వాసుదేవరెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇక సత్యప్రసాద్. యాక్చువల్గా వీళ్ళిద్దరూ పాత్రదారులు, సూత్రధారులుగా మెయిన్గా ఉన్న ఆర్కిటెక్ట్గా అభివర్ణించబడిన రాజకేశ్ రెడ్డి వీళ్ళందరూ తయారు చేసిన దాన్ని ఏపీఎస్బీసీఎల్కి లో అధికారులుగా ఉండి ఈ సత్యప్రసాద్ కానీ వాసుదేవరెడ్డి కానీ దాన్ని బాగా అమల్లోకి తీసుకొచ్చారు. చెవిరెడ్డి, సువర్ణరాజు అనుబంధ పిటిషన్లు కొట్టివేత, వాటికి విచారణ అర్హత లేదని హైకోర్టు స్పష్టీకరణ. వాసుదేవరెడ్డి అరెస్ట్ అయినందున ఆయన వ్యాజ్యాన్ని విచారించక్కర్లేదని వెల్లడి. ఇక అది డిస్మిస్ చేస్తారు. మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక అధికారి దొడ్డ వెంకట సత్యప్రసాద్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లో తమను ప్రతివాదులుగా చేర్చుకోవాలని సహనిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరో థర్డ్ పార్టీ సువర్ణరాజు వేసిన అనుబంధ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. వారి వ్యాజ్యాలకు విచారణ అర్హత లేదని తేల్చి చెప్పింది. వాసుదేవరెడ్డిని ఇప్పటికే అరెస్టు చేసినందున ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ అవసరం లేదంటూ ఆయన వ్యాజ్యాన్ని కొట్టేసింది. ఇక సత్యప్రసాద్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను మార్చి 2కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇక వాసుదేవరెడ్డిని 5 రోజులు కస్టడీకి ఇవ్వండి. ఏసీబీ కోర్టులో సిట్ పిటిషను. ఇక రఘురామ టార్చర్ కేసులో సునీల్ నాయక్ను కస్టడీలో విచారించాలి. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వండి. గుంటూరు కోర్టులో పోలీస్ పిటిషను, నేడు తీర్పు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్, నాటి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు గురి చేసింది గదిలో ఐపీఎస్ సునీల్ కుమార్ నాయక్తో పాటు సిఐడి అదనపు ఎస్పీ విజయపాల్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో 4వ నిందితుడైన విజయపాల్ విచారణకు సహకరించలేదని, ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే సునీల్ నాయక్ను కస్టడీలో విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని గుంటూరులోని మొబైల్ మెజిస్ట్రేట్ కోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ వీరగంధం రాజేంద్ర ప్రసాద్ కోర్టులో వాదనలు వినిపించారు. సునీల్ నాయక్ను సోమవారం పట్నాలో అరెస్టు చేసిన సందర్భంలో చోటు చేసుకున్న పరిణామాలను మెజిస్ట్రేట్కు వివరించారు. కేసులో విచారణకు రావాలంటే ఇప్పటికి 2 సార్లు నోటీసులు పంపినప్పటికీ నాయక్ నుంచి స్పందన లేదు. సునీల్ నాయక్పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు పట్నా ఆయన్ను అరెస్టు చేసే క్రమంలో ఏపీ పోలీసులకు సహకరించాలంటూ బీహార్ సీఎస్ డీజీపీ హోం కార్యదర్శి సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ వ్యవహారంలో బుధవారం తగు ఆదేశాలు ఇస్తామని న్యాయాధికారి స్రవంతి ప్రకటించారు. ఇక బుధవారం ఏమొస్తుందనేది చూడాలి. సునీల్ నాయక్ ఎంతున్నా దాదాపుగా తప్పించుకోలేని పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళకు కూడా బాగా అర్థమైపోతుంది ఇందులో తప్పించుకోవటం కష్టం అనేది. ఏదో అరెస్టుకి ఇప్పుడు ఆపుకోవటానికో వాళ్ళకున్న బలాన్ని మంది మార్బలాన్ని ఉపయోగించుకోవటానికో వాళ్ళు చేస్తున్న విస్తృత ప్రయత్నాలన్నీ ఒకటొకటిగా బెడ్స్ కొడుతూ వస్తున్నాయి. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని మండలిలో కూర్చోబెడతారా? అప్పటి ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి వచ్చిన ఎమ్మెల్యేకు మంత్రి పదవా? తెదేపా కార్యాలయంపై దాడి చేస్తే కార్యకర్తలకు బీపీ పెరిగిందని జగన్ అన్నారు. రాష్ట్రంలో సమర్థ పోలీసింగ్ ఉంది, అందుకే నేరాల సంఖ్య 6.6% తగ్గింది. మండలిలో శాంతి భద్రతల అంశంపై హోంమంత్రి అనిత సమాధానం. నిజమే, ఆ రోజు చేసినవన్నీ వరుసగా ఈ రోజును కూర్చోబెట్టి చెబితే వాళ్ళకే సిగ్గేస్తుంది కూడా. ఇవన్నీ మనం చేసినవి ఎందుకు ఇలా చేసామని. ఇక వీళ్ళు వచ్చి ఇప్పుడు శాంతి భద్రతలు కరువు అయినవి, అసలు ఇక్కడ రాష్ట్రపతి పాలన పెట్టాలి అని మొన్న పార్లమెంట్ సమావేశాల్లో కూడా మేము అడుగుతాం. పిల్లి సుభాష్ చంద్రబోస్ అదే ప్రస్తావించాడు, రాష్ట్రపతి పాలన పెట్టాలని. సో ఇవ్వండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రధాన అంశాలు, వాటి వెనక దాగి ఉన్న అసలైన వాస్తవాలు. చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మన ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.